ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి ప్రభుత్వం రాజ్యం వెళ్తుంటే లోకేష్ బాబు గారు తిరగబడిన బెబ్బులిలా తాత యొక్క ఆశయాల్ని పుణికిపుచ్చుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆయన చైతన్య రథం మీద వెళ్తే పాదయాత్ర ద్వారా లక్షలాది మంది ప్రజల్ని కలిసి అందరికీ భరోసా ఇచ్చి ధైర్య సాహసాలతో ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడంలో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా రాజకీయాల్లో నిరూపించుకున్నారు. మీరు చూడండి, పాదయాత్రకు ముందు లోకేష్ బాబు, పాదయాత్ర తర్వాత లోకేష్ బాబు ఎంత పరివర్తన మీరు ఆలోచించండి. ఆయన్ని వైసీపీ వాళ్ళు ఏ విధమైనటువంటి కుట్రతో ముద్రించాలని ప్రయత్నించిన పెళ్ళుబికినటువంటి ఉత్సాహంతో దాన్ని కాలదన్ని నిరూపించుకొని తన్ను తాను సంస్కరించుకొని ప్రజలకు ఆదర్శంగా నిలబడి కార్యకర్తలందరూ కూడా భావితరాలు ఎలా నడవాలో ఒక ఆదర్శంగా ఉన్నాడు. అంతేకాదు ఆయన పార్టీలోకి రావటంతోనే మొట్టమొదట ముఖ్యమంత్రి గారి కొడుకుగా అధికారం అనుభవించాల. మొదట పాదయాత్ర బాబు గారు ప్రారంభించినప్పుడు ఆయనకి బస్సులో ఏర్పాట్లు సరిగా ఉన్నాయా లేవా అని చూసేవాడు చిన్న కుర్రోడు. అప్పుడు నేను అడిగా, బాబు నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే నవ్వాడు. పాదయాత్ర చేస్తావా అంటే నాకు వద్దన్నా అన్నాడు. ఆ తర్వాత ఆయనకి సపర్యర చర్యలు చేశాడు. అధికారం మనం కోల్పోయాక బ్యాక్ ఆఫీస్లో ఉండి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ కుర్రవాడుగా బాబు గారికి అండదండలుగా పార్టీ కార్యక్రమాల్లో ఉండేవాడు. అధికారం వచ్చిన తర్వాత పిఆర్ మినిస్టర్ ఇస్తే ప్రపంచంలోనే ఎక్కడా పేదవాళ్ళకి లేని విధంగా 26,000 కిలోమీటర్ల రహదారులు పేదోడి ఇంటి ముందు వేసి ఒక చరిత్ర సృష్టించాడు. ఇప్పటికీ ఎక్కడా జరగట్లేదు ఇలాంటిది. అలానే ఈరోజు ఐటీ మంత్రిగా బాధ్యత ఇస్తే పరిశ్రమలు ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు వస్తే 23 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్, లోకేష్ బాబు గారి కఠోర శ్రమ ద్వారా నిరంతరం యువతకి ఉపాధి కల్పన, 20 లక్షల మంది యూత్కి ఉపాధి కల్పించాలో, ఉద్యోగాలు ఇవ్వాలనే సంకల్పం ప్రపంచ చరిత్రలో ఏ పార్టీ ఇంత భుజస్కంధాన వేసుకోలేదు. ఇది నెరవేరుతుందని ఆ విధంగా ఈ పార్టీకి బాబు గారి తర్వాత, అన్నగారి తర్వాత బాబు గారు ఏ విధంగా అయితే దీని ఖ్యాతిని ప్రపంచంలో నిలబెట్టగలిగారో అలానే లోకేష్ బాబు గారు కూడా భావితరాలకి నాయకత్వాన్ని అందించే సమర్థుడని, శక్తి ఉందని, ఆ విధంగా వారికి భగవంతుడు శక్తి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.